నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు అతిథులు శ్రీ దారా గోపి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ అంబటి రామకృష్ణ యాదవ్ గారు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి. ఇక ముందుగా కొన్ని వార్తా విశేషాలు చూసుకుంటూ చర్చ నడుపుదాం. బీఆర్ఎస్ దొంగ నోట్లు ముద్రించింది. బేదర్లో ఆ పార్టీ అగ్రనేత ప్రింటింగ్ ప్రెస్లో ఈ వ్యవహారం నడిచింది. బండి సంజయ్ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ పంచినవన్నీ దొంగ నోట్లే. లిక్కర్ దొంగలంతా ఒకచోట జమై డ్రామాలు ఆడుతున్నారు. కరీంనగర్లో ఎమ్మెల్సీల సన్మాన సభలో వ్యాఖ్యలు. ఇది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆయనకి అక్కడ ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరో చెప్పారంటూ ఇంత సంచలనమైన వ్యాఖ్య చేస్తే ఆయనకి బీఆర్ఎస్ కానీ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. నిజానికి ఒక మంత్రి అయి ఉండి అచ్చం గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినట్లే 3,000 మంది మహిళలు మిస్ అయిపోయారన్నట్లుగా మాట్లాడినట్లే ఇప్పుడు కూడా మాట్లాడినట్లుగా అనిపిస్తుంది. గోపి గారు మీరేమంటారు? ఇట్లా మాట్లాడొచ్చా? ఇట్లాంటి ఆరోపణలు చేయొచ్చా? దీనివల్ల అసలు రాజకీయ వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం పోదా? నిజంగా దొంగ నోట్లు పంచి ఉంటే ఎంత పెద్ద గందరగోళం అయి ఉండేది? గోపి గారు నమస్కారం. నమస్కారం. శ్రీనివాస్ గారు నమస్కారం. మీకు సాక్షి ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్న వాళ్ళకి. కేంద్ర హోం సహాయ మంత్రి అయ్యుండి అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం అండి. రాజకీయ పార్టీలు దొంగ నోట్లు ముద్రించే స్థాయికి ఇంకా వెళ్ళలేదు. ఆ స్థాయి లేదు. అదంతా కూడా మాఫియా వాళ్ళ చేతుల్లోనే నడుస్తుంది తప్ప ఇంకా రాజకీయ నాయకులు దిగి దొంగ నోట్లు ముద్రించే పరిస్థితికి వెళ్ళలేదు. ఆయన హోంశాఖ సహాయ మంత్రి, ఆయన సమాచారం తెచ్చుకోవాలనుకుంటే చాలా సోర్సెస్ ఉంటాయి. మరి అవన్నిటిని వదిలేసి రాజకీయంగా ఒక వ్యాఖ్య చేయడం అనేది చాలా దారుణం. రాజకీయాలు మరీ ఇంత దిగజారిపోవడం అనేది మాత్రం దురదృష్టకరం. బీఆర్ఎస్ఏ కాదు, ఏ పార్టీ కూడా దొంగ నోట్లు ముద్రించే పరిస్థితికి అయితే లేవు. గతంలో పవన్ కళ్యాణ్ గారు 3,000 మంది మహిళలు మిస్ అయిపోయారని చెప్పి 30,000 మహిళలు మిస్ అయిపోయారని చెప్పి 30,000 మంది మిస్ అయ్యారని చెప్పి ఆయన చెప్పారు. మరి వచ్చి ఇప్పుడు 10 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఈ 30,000 మంది ఎక్కడున్నారు అనేది 10 నెలల్లో కనిపెట్టలేకపోవడం అంటే అన్యాయం. మరి ఆయన ఆరోపణలు చేయడం, ఉట్టిగా ఆరోపణలు చేసి ప్రత్యర్థి పార్టీల మీద చేతులు దులిపేసుకోవడం అయితే కరెక్ట్ కాదండి. దీన్ని ఎవరు కూడా, ప్రజలు కూడా హర్షించారు. వీళ్ళిద్దరిలో కామన్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీలో ఎవరో ఆఫీసర్ చెప్పారు, ఇప్పుడు బండి సంజయ్ గారికి కూడా అట్లాగే వీళ్ళు చెప్తూ ఉంటారండి. ఖచ్చితంగా వీళ్ళకి ఎవరో చెప్తూ ఉంటారంట, చెప్తారు కానీ బట్ అవైతే వాస్తవాలు కాదండి. ఇదేదో బాగానే ఉంది, వదులుదాం అనుకుంటున్నారు ఏమో. సంక్షిప్తంగా మీరు కూడా మాట్లాడండి దీని మీద. రామకృష్ణ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్యానెల్ పెద్దలకి సార్. ఇవాళ హోంశాఖ సహాయ మంత్రిగా ఉంటూ ఫేక్ నోట్లు పంచారు అని చెప్పడం అంటే ఫెయిల్యూర్ ఆఫ్ ఎలక్షన్, నోట్లు పంచడం అనేది ఫెయిల్యూర్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. తర్వాత దొంగ నోట్లు ముద్రిస్తుంటే దాన్ని పట్టుకోలేకపోవడం ఫెయిల్యూర్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్ట్రీ. తర్వాత హోమ్ మినిస్ట్రీ అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ. సో దొంగ నోట్లు ఈ దేశంలో డిమానిటైజేషన్ ఎందుకు చేశాము అంటే దొంగ నోట్లు అరికట్టడానికి డిమానిటైజేషన్ చేశాము అన్నప్పుడు, ఒక రాజకీయ పార్టీ దొంగ నోట్లు ముద్రించి ఎలక్షన్ సమయంలో పంచింది అన్నప్పుడు టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనే విషయాన్ని బహుశా ఆయన మర్చిపోయి సెన్సేషన్ కోసం ఏదో మనం మాట్లాడేస్తే, గతంలో నెల్లూరులో ఆనం వివేకానంద రెడ్డి గారు అని ఒక ఎమ్మెల్యే గారు ఉండేవాళ్ళు సార్. ఆయన చెప్పేవారు, ఒరే నెగిటివ్ పాజిటివ్ ఏదన్నా కానీ రోజు మనం చర్చల్లో ఉండాలి, ప్రజలు మన గురించి మాట్లాడుకోవాలి. అందుకని మనం ఆయన చూస్తాం చీర కట్టుకొని వేషం వేయటం, అట్లా ఏదో ఒకటి ప్రజల మధ్య మనం చర్చలో ఉండాలి. కాబట్టి నోటికి ఏదొస్తే అది హోంశాఖ సహాయ మంత్రి మాట్లాడడం అనేది వారి యొక్క ప్రభుత్వం యొక్క పనితీరుని ఆయన ఎత్తి చూపిస్తున్నాడు అనే సోయి కూడా లేకుండా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? సో ఫెయిల్యూర్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ, ఫెయిల్యూర్ ఆఫ్ ఫైనాన్స్, ఫెయిల్యూర్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అనేది తను వారి గవర్నమెంట్ గురించి ఆయన చెప్పుకున్నాడు. కిందసారి కూడా హోమ్ మినిస్టర్ గా అమిత్ షా గారే ఉన్నారు కదా. మరి ఆయన టైంలో ఇట్లా జరిగిందంటే ఆర్బీఐ అన్ని వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి కదా, ఫైనాన్స్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది కదా. మరి ఆ రకంగా మరి బాధ్యత లేకుండా మాట్లాడుతున్న తీరు బాధాకరం. ఇక పల్లెల్లో పడకేసిన పాలన, 14 నెలలుగా సర్పంచులు లేక కేంద్ర రాష్ట్ర నిధులు రాక అవస్థలంటూ తెలంగాణపై ఒక కథనాన్ని ఇచ్చింది సాక్షి. ఏప్రిల్ 1 నుంచి సన్నబియ్యం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా పంపిణీ. ఉగాదిని పురస్కరించుకుని హుజూర్ నగర్లో లాంఛనంగా ప్రారంభించబోతున్న తెలంగాణ ప్రభుత్వం అంటూ కథనాన్ని ఇచ్చారు. మద్యం షాపులపై బార్ ఓనర్స్ వార్. నరసరావుపేటలో రోడ్డెక్కిన బార్ యజమానులు. వైన్స్లో అనధికార పర్మిట్ రూముల ఏర్పాటుపై తీవ్ర ఆగ్రహం. బార్ అండ్ రెస్టారెంట్లకు తాళం వేసి ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఆందోళన. తాము నిర్వహించలేమని బార్ తాళాలు
అధికారులకు అప్పగింత, కూటమి నేతల లబ్ధి కోసం తమను ముంచారని మండిపాటు, 2 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామంటున్న అధికారులు. శేఖర్ రెడ్డి గారు చెప్పండి, ఇది బహుశా ఎప్పుడు వినుండం. ఒక పక్కేమో మద్యం ఎక్కడ పడితే అక్కడ ఏరులై పారటం, బెల్ట్ షాపులు, ఇవన్నీ మద్యం షాపులు వాళ్ళు అనధికారికంగా పర్మిట్ రూములు పెట్టడంతో నరసరావుపేటలో బార్ ఓనర్లంతా ఆందోళన దిగారు. గతంలో ఎప్పుడైనా విన్నామా ఇలాంటి వార్తలు, ఎప్పుడైనా చూసామా? శేఖర్ గారు. సార్ కేఎస్ఆర్ గారు నమస్తే అండి. మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈనాడులో మొన్న ఒక కార్టూన్ చూసాను సార్ నేను. ఈనాడు పత్రికలో జలసిరి సంరక్షణ దినం సందర్భంగా ఒక కార్టూన్ వేశారు సార్. మంచినీరు అని చెప్పి ఇట్లా ఒక యారో పెట్టాడు సార్. యారో పెట్టి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను సార్. మద్యం అని చెప్పి కిందకి పెట్టాడు సార్. 0 మీటర్స్ అంట సార్. అంటే దాని అర్థం ఏంటంటే సార్, ఈనాడు వారు చెప్పకనే చెప్పారు సార్, రాష్ట్రంలో మంచినీరు దొరకని గ్రామాలు ఉన్నాయి కానీ మద్యం దొరకని గ్రామం లేదు అని చెప్పి ఈనాడు వారు ఆ యొక్క కార్టూన్ లో చెప్పకనే చెప్పారు సార్ పాపం. ఇంకో విషయం ఏంటంటే సార్, రాష్ట్రంలో వీళ్ళ పాలసీ తీసుకొచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా సార్లు మేము చాలా వేదికల మీద నివేదించాం సార్. ఏం నివేదించామంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు పాలసీ తీసుకొచ్చారు, ప్రభుత్వమే ఏదైతే నిర్వహిస్తున్నటువంటి షాపుల ద్వారా 15,000 మంది ఉపాధిని పొట్టగొట్టి మరి మీ పాలసీ తీసుకొచ్చి అనధికారికంగా పర్మిట్ రూములు, అనధికారికంగా ఎమ్మెల్యేలు వసూలు చేయడం వల్ల అనధికారికంగా అధిక ధరలకు అమ్ముతా ఉన్నారయ్యా అని చెప్పి మేము నివేదించినా సరే నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ ప్రభుత్వం ఉంది. ఈ రోజు ఏదైతే వైన్ షాపులు అన్నిటికి కూడా అనధికారికంగా వెనకాల పర్మిట్ రూములు నిర్వహించడం వల్ల నిజంగానే వాస్తవంగానే బార్కి వెళ్ళేవాడు ఎవరుండరు, ధరలు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ వైన్ షాపులు వెనకాల అనధికారికంగా నిర్మించడం వల్ల బార్ ఓనర్లు బార్లో 1,70 లక్షలు 80 లక్షలు పెట్టి వాళ్ళు ఏదైతే పర్మిషన్లు తెచ్చుకొని అక్కడ కూర్చొని షాపుల దగ్గర ఈగలు కొట్టుకుంటా ఉంటే వాళ్ళు నిజంగానే రోడ్డు ఎక్కే పరిస్థితి. ఎమ్మెల్యేలు ఏదైతే కమిషన్లకు కకృతిపడి అధికారులను బెదిరించి అనధికార పర్మిట్ రూములు నడిపిస్తున్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళు రోడ్డు ఎక్కారు సార్. ఇలాంటి పరిస్థితి గతంలో ఎక్కడా విన్నది లేదు, చూసింది లేదు. కానీ ఇలాంటి జిమ్మిక్కులు, ఇలాంటి పరిస్థితులు మొత్తం కూడా కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి. ఎందుకు వస్తాయంటే వాళ్ళకి దోచుకో పంచుకో తినుకో సిద్ధాంతం కాబట్టి దోచుకోవడం కోసం, పంచుకోవడం కోసం, తినుకోవడం కోసం ఒక వర్గాన్ని రోడ్డెక్కిస్తారు, ఇంకో వర్గాన్ని అందరం ఎక్కిస్తారు సార్. సార్ కొమ్మినేని గారు మాట్లాడండి, గోపి గారు మాట్లాడండి సార్. ఈ బార్లు వీటి విషయం అయితే మద్యం షాపులో ప్రతి మద్యం షాపు వెనుక మద్యం సేవించటం వీళ్ళు అది ప్రతి షాప్ వెనుక ఉందండి. ఇంతకు ముందు లేదు, ఇప్పుడైతే ఉంది. ఇంతకు ముందు పర్మిట్ రూములు ఉన్నాయి. పర్మిట్ రూములు లేని వైన్ షాపులు ఏమైనా ఉంటే వాటి దగ్గర తాగడం అనేది, మద్యం తాగడం అనేది లేదు. కానీ ఇప్పుడు ప్రతి మద్యం షాపు వెనక ఒక రూమ్ లాగా పెట్టుకుంటున్నారు వీళ్ళే. ఆ రూమ్ లోనే సప్లై చేస్తున్నారు, ఆ రూమ్ లోనే మద్యం తాగుతున్నారు, వెళ్ళిపోతారు. ఇకపోతే చాలా గ్రామాల్లో, చాలా చోట్ల, చాలా గ్రామాల్లో మద్యం షాపుల్లో మద్యం ఉండదండి, మద్యం లేదు. బెల్ట్ షాపులకి వెళ్ళాలి, బెల్ట్ షాపులకి వెళ్ళాలి. బెల్ట్ షాపుల్లో నీకు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ దొరుకుతుంది. మద్యం షాపుల్లో 3-4 మద్యం షాపుల్లో 3-4 బ్రాండ్లే ఉంటున్నాయి. అంటే స్టాక్ రాగానే వెంటనే మద్యం షాపుకి షిఫ్ట్ చేసేస్తున్నారు. అదే మద్యం షాపు నుంచి బెల్ట్ షాపులకి షిఫ్ట్ చేసేస్తున్నారు. ఇది నేను చాలా చోట్ల చూశాను. మన దేశంలో మద్యాన్ని సామాన్యుడికి అందజేస్తానని హామీ ఇచ్చిన ఏకైక అసెంబ్లీలో కూడా అది ఘనంగా చెప్పుకున్నారు, నేను అందుబాటులో తీసుకొచ్చాను. అదే సరే, కొన్ని గ్రామాల్లో అయితే డోర్ డెలివరీ ఉందండి. బెల్ట్ షాప్ నుంచి డోర్ డెలివరీ ఉంది, దానికి ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. మామూలుగా మద్యం షాపులో కంటే బెల్ట్ షాపులో 10 నుంచి 20 రూపాయల వరకు తీసుకుంటున్నారు. బీర్లు అయితే 20 రూపాయలు కూలింగ్ ఉంటే, కూలింగ్ లేకపోతే 10 రూపాయలు అట్లా తీసుకుంటున్నారు. వాళ్ళు బాగా సొమ్ము చేసుకుంటున్నారు బెల్ట్ షాపులు వాళ్ళు. బెల్ట్ షాపుల్లోనే దాంతో బార్లాడు దివాళా, వీళ్ళు ఎక్కువ రేటు పెట్టాలి, ఎక్కువ ఖర్చు పెడతారు కదా. ఈ రూములు వైన్ షాప్ వెనక ఉండే రూముల వల్ల బార్లకి వెళ్ళే వాళ్ళు తగ్గిపోయారు. రైట్, ఇది ఒక ఇంట్రెస్టింగ్. శేఖర్ గారు చెప్పండి, కంప్లీట్ చేయండి సార్. విషయం ఏంటంటే సార్, ఈ సనాతని ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా సార్, ఆయన ఇంతకు ముందు చెప్పిన మాట సార్, ఎక్కడైతే మద్యం షాపులు వద్దంటారో ప్రజల కోరిక మేరకే ఎక్కడ పెడతాం, ప్రజలు వ్యతిరేకిస్తే అక్కడ పెట్టమన్నారు సార్. కానీ ఆయన సనాతని ఉప ముఖ్యమంత్రి ఏదైతే మెట్లు ఎక్కాడు చూడండి సార్, తిరుపతి జిల్లాలోనే రాష్ట్రంలో అన్నిటికంటే ఎక్కువ మద్యం షాపులు ఉన్నాయి సార్. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కనీసం ఏదో రోజు ఎక్కడో చోట మాకు ఇక్కడ మద్యం షాప్ వద్దు,
మద్యం వద్దు విద్యం వద్దు అని కొన్ని చోట్ల మద్యం వద్దు మా కుటుంబాల్లో చిచ్చు రేపుతుందని. నేను ఒక ఉదాహరణ చెప్తాను సార్. విశాఖపట్నంలో మా ఇంటి దగ్గర సార్, ఇంతకుముందు పాత ఇంటి దగ్గర ఏదైతే మధురవాడలో సార్, మధురవాడలో మెయిన్ రోడ్డు మీద అట్లా షాప్ పెట్టున్నారు సార్. దాని వెనకాల పక్క మొత్తం ఫ్యామిలీస్ సార్, అపార్ట్మెంట్స్ విల్లాస్ పెద్ద పెద్ద ఫ్యామిలీస్ సార్. వీళ్ళు అక్కడ తీసుకొని ఆ వెనకాలే తాగుతా ఉన్నారు సార్, రోడ్డుకి ఆనుకొని. మహిళలు 7:30 8:30 దాటితే వెళ్లే పరిస్థితి లేదు. అక్కడ మహిళలు కంప్లైంట్ చేసినా సరే ఏ ఎక్సైజ్ వాళ్ళు పట్టించుకున్న పాపని పోలేదు, ఏ పోలీసు వాళ్ళు పట్టించుకున్న పాపని పోలేదు సార్. ఇది నేను నేరుగా చూసింది సార్. రైట్. రామకృష్ణ గారు మీరు కూడా సంక్షిప్తంగా మాట్లాడండి సార్. అన్నిటికన్నా ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు సనాతని హిందూ మద్యాన్ని ప్రోత్సహించి నాణ్యమైన మద్యం మేము జగన్ గారి హయాంలో చీప్ లిక్కరు లేకపోతే నాణ్యత లేని మద్యాన్ని అందించారు అని మాట్లాడి ప్యూర్ సనాతని అన్అపాలజిస్టిక్ సనాతని హిందూ నాణ్యమైన మద్యాన్ని అందిస్తాను అని ప్రచారం చేశారు సార్ ఆయన. సో దాన్ని బట్టి ఆయన యొక్క సనాతనం దైవభక్తి ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ బార్ ఓనర్ల దగ్గర నుంచి ఏది ఫీజు ఎక్కువ తీసుకుంటాము ఏది వైన్ షాప్స్ కన్నా. ఇవాళ ఏం జరిగిందంటే మనం గతంలో చూసుకున్నప్పుడు ఒక్కొక్క వైన్ షాప్ ని కొంతమంది లాభాన్ని కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు ఆయా గ్రామంలో మీరు దీన్ని లాభాల్లో ఈ వాటాలు వేసుకొని పంచుకోండి అని చెప్పి పైన పెద్దలే సెటిల్ చేశారని కొన్ని వార్తలు న్యూస్ పేపర్లు రావడం జరిగింది. సో తెలుగుదేశం కార్యకర్తలకు వైన్ షాపులు ఇచ్చిన తర్వాత వారి యొక్క లాభాల కోసం బెల్ట్ షాపులు వెలిసినాయి. వారి యొక్క లాభాల కోసం ఇవాళ పర్మిట్ రూమ్స్ కాకుండా వెనకాల కూర్చొని అక్కడే తాగిపిచ్చి పంపించే కార్యక్రమాన్ని కూడా వాళ్ళు చూస్తున్న తరుణంలో అండ్ బార్లు చాలా తక్కువ ఉంటాయి. బార్లు కొంచెం పెద్దవాళ్ళే కాబట్టి దాంట్లో కార్యకర్తలకు వాటాలు పంచే కార్యక్రమం ఉండదు కాబట్టి ఎక్కడైతే కార్యకర్తలకు వాటాలు పంచాలో కార్యకర్తలకు లాభాలు ఇవ్వాలో అక్కడ ఏం చేసినా కూడా పట్టించుకునే స్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. ఇక మరికొన్ని వీడియోలు చూద్దాం. మీకు తెలియదు కానీ డెడ్ బాడీలు దొరకట్లేదు, లేకపోతే మర్డర్లు పెట్టేవాళ్ళు, మర్డర్ కేసులు అటెంప్ట్ మర్డర్లు పెట్టేస్తున్నారు. దానికి పెద్ద గాయం అవసరంలా. డెడ్ బాడీ ఎక్కడైనా పొరపాటు దొరికిందా మర్డర్ కేసులు కూడా మా మీద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. పోసాని కృష్ణమురళి గారిని ఆయన ధర్మంగా మాట్లాడాడో అధర్మంగా మాట్లాడాడో న్యాయస్థానాలు తేల్తాయి. 24 రోజులు నిర్బంధించారు, 24 రోజులు మానసికంగా వేధించారు. దీనికి మూల్యం చెల్లించేది లోకేష్, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇప్పుడు లోకేష్ ఫోన్ వస్తేనే వదిలేరు, లేకపోతే 2ంటికి వదిలేసేవాళ్ళు. లోకేష్ ఆపమన్నాడు, అందువల్ల ఇప్పుడు దాకా అడ్డుపెట్టారు. లేకపోతే మధ్యాహ్నం వదిలేసేవాళ్ళు. మొత్తం అన్ని షూరిటీ బాండ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నది ఇదంతా కూడా. దీనికి బాధ్యత లోకేషే వహించవలసి ఉంటుందని నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. రైట్. హామీలు అమలేమో గందరగోళం చేశారు, రెడ్ బుక్ పాలన మాత్రం అరాచకాలకు అంతు లేకుండా ఉంది. ఇంకా కొన్ని వార్తలు ఉన్నాయి. అయితే అదే టైంలో టీడీపీ ఎమ్మెల్యేలు కానీ జనసేన ఎమ్మెల్యేలు కానీ ఎవరిపైన దౌర్జన్యాలు చేసినా ఏం చేసినా వాళ్ళ జోలికి వెళ్ళటానికే ఈ రెడ్ బుక్ పనిచేయట్లేదు. ఏం కనీసం కేసులు కాదు కదా, ఎఫ్ఐఆర్ ఆఫీసర్లు కూడా చాలా కామ్గా ఉండాల్సిన పరిస్థితి. ఉదాహరణకి ఇప్పుడు దానికి సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. చెప్పింది చేయాల్సిందే, ఉన్నతాధికారులపై కూటమి ఎమ్మెల్యేల దౌర్జన్యం, అడ్డు చెప్పారో మీ సంగతి తేలుస్తామని బెదిరింపులు, అసెంబ్లీ ప్రాంగణంలోనే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే రభస, రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా సీసీఎల్ఏ జయలక్ష్మిని తిట్టిపోసిన వైనం, మంత్రి సర్ది చెప్పినా లెక్క చేయకుండా అరుపులు కేకలు, ఇలా నోరు పారేసుకోవడంతో ఐఏఎస్ అధికారుల ఆందోళన. ఇటీవలే ఎక్సైజ్ కమిషనర్ ఛాంబర్లో నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబా ఆయన ఎవరు డాక్టర్ వీరంగం ఆయనకు భయపడి వెంటనే కోరిన ప్రకారం ఆర్డర్ ఇచ్చేసిన డైరెక్టర్. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఎస్సీ ప్రొఫెసర్పై ఎమ్మెల్యే నానాజీ దాడి. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి తీరుతో బెంబేలెత్తున్న అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇదే రీతిలో అధికారులపై విరుచుకుపడుతున్న ఎమ్మెల్యేలు. అయినా పట్టించుకొని సీఎం చంద్రబాబు వారిపై సీరియస్ అంటూ లీకులతో సరి. మరోవైపు విడుదల రజనీ మాజీ మంత్రిపైన ఏసీబీ కేసు, రెడ్ బుక్ పాలనకు పరాకాష్ట. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల ప్రోద్బలంతోనే తప్పుడు కేసు. జర్మనీలో ఉన్న నా మరిదిపై కూడా మామపై కూడా కేసులా, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టీకరణ. నా ఫోన్ కాల్ డేటా కూడా తీశారని ఆమె ఆరోపణ. ఈ విచిత్రం ఏంటంటే ఎవరో కంప్లైంట్ చేశారు, ఈవిడ 2 కోట్లు అడిగారని చెప్పి బెదిరిస్తే జనరల్గా వేరే కేసు అవుద్ది, కానీ ఏసీబీ వాళ్ళకి ఎందుకు అప్పు చెప్పారు, ఈ గోల ఏందో అర్థం కావట్లేదు. అలాగే కిలో చికెన్ 10 రూపాయలు, కిలో చికెన్కు 10 రూపాయలు మామూలు వసూలు చేస్తున్నారంట
ఎక్కడ వేరే ఒక జిల్లాలో ఆలగడ్డ, మరి ఎక్కడ ఏ జిల్లాలోనూ కొన్ని చోట్ల చికెన్ షాపులను కూడా వదిలిపెట్టట్లా. ఈ పరిస్థితి వచ్చింది కూటమి హయాంలో. రెడ్ బుక్ సహకరించని వారిపై బదిలీ వేటు. విశాఖలో సిపి బాగ్జీ, సిఐడి డీజీ బ్రిజ్లాల్పై ప్రభుత్వ పెద్దల గుర్రు. త్వరలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ. సో ఈ రకంగా సాగుతోంది. మరోవైపు ఏమో జనసేన ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమై మాకు అసలు పనులే జరగట్లేదు, మొత్తం తెలుగుదేశం వాళ్ళే చేసుకుంటున్నారు మా దగ్గర కూడా అని చెప్పి వాళ్ళు వాపోతున్నారట. శేఖర్ రెడ్డి గారు ఈ రెడ్ బుక్ వ్యవహారాల మీద తెలుగుదేశం ఎమ్మెల్యేలకు ఒక తీరు, వైసీపీ వాళ్ళ మీద మాత్రం అరాచకంగా జరుగుతున్న తీరు, విడుదల రజనీ గారి మీద ఏసీబీ కేసు పెట్టడం, అలాగే వీటన్నిటి మీద మీ వ్యాఖ్య ఏమిటి? సార్, లోకేష్ గారికి చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నేను చెప్తున్నాను సార్, ఉదయగిరి నియోజకవర్గం మా సొంత నియోజకవర్గం, కొత్తగా ఎమ్మెల్యేగా ఏర్పడినటువంటి వ్యక్తి ఏదైతే మన అగ్రిగోల్డ్ భూముల్లో చెట్లు కొట్టేసుకున్నారు, అక్రమంగా మద్యం సిండికేట్ చేశారు, అదే విధంగా ఏదైతే అక్రమ మైనింగ్ చేస్తా ఉన్నారు, అదే విధంగా ఎర్రచందనం కూడా కొట్టుకుని పోతా ఉన్నారు మా నియోజకవర్గం నుంచి. అదే విధంగా సార్ ఏదైతే మన రేషన్ బియ్యం మాఫియా నడుస్తా ఉంది మా నియోజకవర్గంలో, మాట్లాడిన వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, ఆఖరికి మీడియాను కూడా బెదిరిస్తా ఉన్నారు సార్. సాక్షి లాంటి పెద్ద మీడియాను బెదిరించలేక చిన్న చిన్న మీడియా సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడితే వాళ్ళని కూడా బెదిరిస్తా ఉన్నారు. మరి దాని మీద చర్యలు తీసుకునే దమ్ము, చిత్తశుద్ధి లోకేష్ కున్నాయా? దాని మీద ఉందా అడుగుతున్నాం సార్. వీళ్ళు ఎలా ఉందంటే సార్, ఏదైతే శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా కుక్క పిల్ల అగ్గిపుల్ల సబ్బు పిల్లని, వీళ్ళు ఏదైనా సార్ మద్యం సిండికేట్ దగ్గర నుంచి ఏదైనా సరే వీళ్ళ దోపిడీకి కాదేది అనర్హం, ప్రతిదీ దోపిడీ. అన్నిట్లో ఆఖరికి మీరు చెప్పారు కదా సార్, మీరు పేరు కూడా చెప్పలేదు అనుకుంటా, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అయినటువంటి భూమా అఖిలప్రియ గారు చికెన్ కొట్లకు హుకుం జారీ చేశారంట. 10 రూపాయల కేజీకి కమిషన్ ఇవ్వాల్సిందే, అదేవిధంగా గోవా నుంచి నేను ఇంపోర్ట్ చేసే చికెన్ మాత్రమే ఇక్కడ అమ్మాల్సిందే అని చెప్పి హుకుం జారీ చేస్తే భయపడిపోయి చికెన్ షాప్ ఓనర్లు చికెన్ షాపులకి తాళాలు వేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. మద్యంలో కమిషన్ రావాలి, ఆఖరికి చికెన్ లో కూడా కమిషన్. వీటన్నిటినీ గాలికి వదిలేసి పరిపాలన, ఇది కొత్త ఏం కాదు సార్, ఇది తప్పు కూడా ఏం కాదంటున్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. ఇంతకుముందు మనం చూసాం సార్ 2014 నుంచి 19 మధ్యలో ప్రశ్నించిన అధికారుల మీద జుట్టు పట్టుకొని లాగితే మహిళా ఎంఆర్ఓ వనజాక్షి మీద నిస్సిగ్గుగా సీఎం వాళ్ళ కూర్చొని సెటిల్మెంట్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఆయన. అలాంటి ముఖ్యమంత్రి పాలనలో ఎమ్మెల్యేలు ఇలా కాకుండా ఎలా ఉంటారు? మొత్తం కూడా అధికారులను బెదిరించడం. సిసిఎల్ఏ జయలక్ష్మి గారిని ఎందుకు బెదిరించారండి? సిసిఎల్ అంటే ఏంటి సార్? ల్యాండ్స్ కి సంబంధించింది. ల్యాండ్స్ కి సంబంధించి అక్రమ ల్యాండ్ మీరు క్రమబద్ధీకరిస్తారా లేదా? అయ్యా ఇది క్రమబద్ధీకరిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి సిసిఎల్ఏ జయలక్ష్మి వాళ్ళు చెప్తే వాళ్ళ మీద చిందులు వేస్తారు. ఎక్సైజ్ శాఖ మీద అరవింద్ బాబు గారు చిందులు వేస్తారు. అదేవిధంగా ఒక దళిత ప్రొఫెసర్ మీద పంత నానాజీ గారు చిందులు వేస్తారు. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ అధికారుల మీద వెచ్చలవిడిగా దాడులు, అదేవిధంగా బూతుల పౌర్యం, దౌర్జన్యాలు. వాళ్ళు చెప్పింది చేస్తేనే మీరు ఇక్కడ ఉంటారు, లేకపోతే రెడ్ బుక్ అనే పిచ్చి కుక్క అధికారులను కూడా గడిచే పరిస్థితి వచ్చింది సార్ ఈరోజు. అంటే కొందరు బదిలీ, వాళ్ళు ఆ మాట వినకపోతే బదిలీ చేస్తామని బెదిరిస్తున్నారంట కదా. ఇదే విశాఖ కమిషనర్ ఇట్లా పేర్లు కొన్ని వచ్చినాయి. పోస్టింగే లేదన్నారు సార్. లోకల్ ఎమ్మెల్యే చెప్పినట్టు వినకపోతే ఏదైతే కలెక్టర్ కూడా లోకల్ ఎమ్మెల్యేకి భయపడే పరిస్థితి వస్తా ఉంది సార్ ఈరోజు. పరిపాలన ఏ స్థాయిలో అధ్వాన్నానికి దిగజారిపోయింది అన్నానికి ఇది ఒక నిదర్శనం సార్. ఇంకొక విషయం ఏంటంటే అదే విధంగా అధికార పార్టీ వాళ్ళ మీద సార్ విడుదల రజనీ గారు ఫ్యామిలీ ఏంటి సార్? వాళ్ళ ఆయన ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీల్లో అత్యధికంగా మంచి రిప్యుటేషన్ ఉన్న కంపెనీ, బాగా డబ్బులున్న కుటుంబం. ఆవిడ 2.5 కోటి కోసం బెదిరించారంట. రాయటం ఏదైతే ఆంధ్రజ్యోతి ఈనాడులో ఫస్ట్ రాస్తారు సార్ కథనాలు, తర్వాత ఎవరో పోయి కంప్లైంట్ చేస్తారు సార్. కంప్లైంట్ ఇవ్వగానే నిజ నిర్ధారణ జరగకుండానే వీళ్ళ మీద ఏసీబీ కేసులు, వీళ్ళు దొంగల్లాగా డిబేట్లు పెట్టడం, వీళ్ళు ఒక దొంగల్లాగా ప్రచారం చేయటం, దాని మీద బ్యానర్ హెడ్డింగ్లు రాయటం, మానసికంగా ఎదుట ప్రత్యర్థుల్ని వీక్ చేయడం కోసం వాళ్ళు ఆడే కుట్ర సార్. ఈ కుట్రలన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రెడ్ బుక్ అనే పిచ్చి కుక్కకి సార్, వాళ్ళు ఎవరు ఎమ్మెల్యే మంత్రుల స్థాయిలో కాదు సార్, ఈ ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్త ఇంట్లో ఉండే గేట్ లోపల ఉండే కుక్క కూడా భయపడదు. వీళ్ళకి ఎన్ని కేసులు పెట్టుకున్నా కేసులకు వెరిసేది లేదు, బెదిరేది లేదు. ఈ అప్రజాస్వామిక ప్రభుత్వం,
ఈ కీచక ప్రభుత్వాన్ని దించేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగని Right. పోరాటం తప్పదు. గోపి గారు చెప్పండి, నిజంగానే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పనిగట్టుకుని విడుదల రజనీ గారి మీద కేసు పెట్టించారా, లేకపోతే ఏమిటి ఆవిడ కాల్ డేటా కూడా తీశారని ఆవిడ చెప్తా ఉంది, ఆవిడ కొన్ని కాగితాలు కూడా చూపిస్తూ ఉంది. నిజంగానే అసలు ఏసీబీ టేకప్ చేయటువంటి ఇటువంటి కేసు, మరోవైపు ఎమ్మెల్యేల మీద ఎంత అరాచకాలు చేసినా వాళ్ళ జోలికెళ్ళే పరిస్థితి లేకపోవడం ఏంటి? సార్ ఇప్పుడు విడుదల రజనీ గారు మంత్రిగా ఉండి అలాంటి బ్లాక్మెయిల్ చేస్తే ఆ టైంలో లావు శ్రీకృష్ణదేవరాయలు వైఎస్ఆర్సీపీ ఎంపీ ఏం చేశారు? ఆ రోజున ఆయన ఏం మాట్లాడలేదా? ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడకపోవడం లేదా అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఉండడం కూడా నేరమే కదా. సో ఇదేంటంటే రెడ్ బుక్ వల్ల వచ్చే అనర్థాలు ఇవి. చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి చూస్తున్నాము. ఆయన ఏదో చేయాలనుకునే వాళ్ళకి చేస్తాడు, కార్పొరేట్ మనిషి ఆయన. ఆ కార్పొరేట్ సంస్థలకి ఏవో మేలు చేస్తూ ఉంటాడు, అది పద్ధతే, అది ఆయన పద్ధతే, అది ప్రజలందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఏంటంటే 2024 నుంచి రెడ్ బుక్ పాలన వచ్చేసింది. రాజ్యాంగం చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే రెడ్ బుక్ లోకేష్ గారు చూస్తున్నారు. సో రెడ్ బుక్ ప్రకారం 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో, ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వాళ్ళందరినీ వేధించడం అనేది మొదలైంది. ప్రతిదీ ఇప్పుడు ఏసీబీ కేసులే, ఏసీబీ పట్టుకుంటుంది ప్రతి దాన్ని. ఏసీబీకి అన్ని కేసులు ఏసీబీకి అప్పచెప్పడం. ఏసీబీ ఏంటంటే మన చేతిలో కుక్క. సిబిఐని ఎట్లయితే కేజ్డ్ బర్డ్ అన్నారో, ఇది ఏసీబీ కూడా రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉండేటువంటి పోలీసు సంస్థ. దాన్ని ఎట్లా కావాలంటే అట్లా చేయించుకోవచ్చు, ఎలా కావాలంటే అట్లా మా కేసులు పెట్టించుకోవచ్చు, ఎవరి మీద కావాలంటే వాళ్ళ మీద. అదే పద్ధతిలో ఆ నేపథ్యంలోనే విడుదల రజనీ గారి మీద కేసు పెట్టినట్టుగా కనిపిస్తోంది. విడుదల రజనీ గారికి 2.5 కోట్లు 3 కోట్లు పెద్ద లెక్క కాదు. ధనవంతురాలు. అట్లాగా జరుగుంటే వెంటనే అతను సంబంధించిన వ్యక్తి కేసు పెడితే అదొక అర్థం ఉంది. ఆ తర్వాత నన్ను బ్లాక్ మెయిల్ చేశారు, నా మీద దాడి చేశారు అని ఎవరైనా వచ్చి వాళ్ళు కేసు పెడితే పర్లేదు, కానీ ఎవరో కేసులు పెట్టడం, పలాని వాడిని ఎల్లనే పుల్లయ్య వేధించాడు మంత్రి గారు అని పుల్లయ్య కేసు పెట్టడం, దాన్ని ఏసీబీ తీసుకోవడం, అరెస్టులు చేయడం, ఇది చాలా దారుణం. ఇది పూర్తిగా రెడ్ బుక్. దీనికి లోకేషే బాధ్యుడు అవుతాడు, చంద్రబాబును బాధ్యత చేయాల్సిందే. కాకపోతే చంద్రబాబు ఇప్పుడు ధృతరాష్ట్ర పాలన చేస్తున్నారు. కళ్ళు మూసుకొని కొడుకు దుర్యోధనుడు ఏ పని చేసినా సరే అనడం, వెనకేసుకు రావడం, అట్లాంటి ధృతరాష్ట్ర పాలన చేస్తున్నాడు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు గ్రామాల్లో. చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు గ్రామాల్లో. ఈ ప్రభుత్వం ఈ 10 నెలల పాలన టీడీపీ ఎమ్మెల్యేలు అరాచకాలు చేస్తున్నట్టుగా అనేక కొన్ని తెలుగుదేశం మీడియాలోనే వస్తున్నాయి కదా అప్పుడప్పుడు. కనీసం ఖచ్చితంగా వాళ్లే రాస్తూ ఉంటారండి, వాళ్లే రాస్తారు, రాయక తప్పదు. ఎందుకంటే అరాచకం మితిమీరినప్పుడు, అరాచకం తారాస్థాయికి చేరుకున్నప్పుడు ఖచ్చితంగా ఏ మీడియా అయినా రాస్తుంది. తెలుగుదేశం మీడియా కూడా రాస్తుంది కొన్ని సందర్భాల్లో. సరే, వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడానికి రాసుకుంటూ ఉంటారు, అది వేరే విషయం. కానీ బట్ ప్రజలకైతే తెలుసండి, మీడియా రాసినా రాయకపోయినా ప్రజలకి తెలుసు తిరువురు ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు. ఇట్లాంటి విషయాలన్నీ కూడా ప్రజలకు తెలుసు, తెలియకుండా ఉండవు. వాళ్ళు గమనిస్తూనే ఉంటారు, వాళ్ళు చూస్తూనే ఉంటారు. వాళ్ళకి అవకాశం వచ్చిన రోజున వాళ్ళు గుణపాఠం చెప్తారు. రైట్. మల్లేశ్వరరావు శ్రీకాకుళం నుంచి. మల్లేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం అండి. నమస్తే, మాట్లాడండి. మీతో అక్కడ ఉన్నటువంటి పెద్దలకి నమస్కారాలు. హలో, మాట్లాడండి, వినపడుతుంది. ఇప్పుడు రమ్య ఆరోగ్యశ్రీ అనగానే వైఎస్ఆర్ గారు గుర్తొస్తారండి. అవును. సో ఈ ఆర్బీ కేసు అన్న, ఈ స్కూల్ నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారండి. అవును. ఈ పిచ్చి బుక్ అయినటువంటి రెడ్ బుక్ అంటే లోకేష్ గారు తోస్తారండి. ఇది మంచి పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు. మరి ఎన్నిసార్లు చెప్పినా, ఎవరో చెప్పినా కూడా వినే పరిస్థితి. ఆ ఊర్లో కూడా ఈ తెలుగుదేశం వాళ్ళు ఏమైనా వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మా చేతిలో రెడ్ బుక్ ఉంది అంటున్నారు, మాట్లాడితే బెదిరిస్తున్నారా? ఆ రెడ్ బుక్ అనేది ఒక పాము లాంటిది కదా, పాము ఎటువైపు అయినా వెళ్ళొచ్చు, పద్ధతి కాదు. ఓకే, రైట్. అంటే లేదు సార్, ఈ మధ్య చాలా వీడియోలు వస్తున్నాయి. చిన్న చిన్న మీడియాలు కూడా గ్రామాల్లోకి వెళ్ళి
ప్రజల్ని మాట్లాడుతున్నారు. అవును. ఇప్పుడు ఉచిత బస్సు అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని అప్పట్లో చెప్పారు. సరే, ఇప్పుడు వరకు అమలు చేయలేదు. చేయకపోయినా కానీ ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే ఏ మహిళ ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాలో మాత్రమే ఫ్రీ, అది కూడా జిల్లా ఎప్పుడు అవుతుందో దాటితే తెలీదు. ఛార్జీ ఉంటుంది, అవును. జిల్లా దాటితే ఛార్జీ అది ఉంటుంది అది అని వేరే చెప్తున్నారు. విషయం, కానీ నేను కేవలం దీని గురించే సరదాగా ఉంది. ఈ తరహా ప్రచారం ఇప్పుడు కొన్ని చోట్ల అయితే వ్యంగ్యంగా మాట్లాడితే కూడా కేసులు పెడుతున్నారట. ఇది ఎక్కడ కూడా ఎవరికి ఆ మాత్రం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉండదా? గతంలో జగన్ గారిని బూతులు తిడితేనేమో అది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అన్నారు, ఇక్కడ విధానాల మీద మాట్లాడితేనేమో కేసులు పెడుతున్నారట. అందువల్ల ఇటువంటి వాటిని మీలాంటి వాళ్ళు ఖండించాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో జగన్ గారిని బూతులు తిట్టిన వాళ్ళకి ఒక ఆయనకి స్పీకర్ ఇచ్చారు, ఇంకొక ఆయనకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. జగన్ గారిని బూతులు తిట్టిన వాళ్ళని అందులో అంటే వాళ్ళు జగన్ గారిని బూతులు తిడితే పదవులు ఇస్తారు, చంద్రబాబు నాయుడిని కానీ లోకేష్ని కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏమన్నా అంటే కేసులు పెడతారు. ఇది జరుగుతోంది ఇప్పుడు. ఇది అంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారండి. రైట్. మరో వీడియో చూద్దాం. ఆలయ నిర్మాణానికి ఒక ట్రస్ట్ క్రియేట్ చేస్తాం, ఫండ్ క్రియేట్ చేస్తాం. ఎవరన్నా ఇవ్వాలనుకుంటే నేరుగా ఇవ్వచ్చు. శ్రీవాణి నుంచి వచ్చిన డబ్బులు కూడా ఆ ట్రస్ట్ లో పెట్టి మొత్తం టెంపుల్స్ నిర్మాణానికి, ఆ టెంపుల్ మేనేజ్మెంట్ ఖర్చు పెడతాం. బిఆర్ నాయుడు గారు మొదట్లో ఆయనేమో శ్రీవాణిని రద్దు చేస్తామని కూడా ప్రకటించటం జరిగింది, ముఖ్యమంత్రి గారు అనుమతిచ్చినారని. ఆ తర్వాత ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కావు, అది చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి సంస్థ. ఒకవేళ దానిని రద్దు చేసి జనరల్ ఫండ్ లేకి మారిస్తే జిఎస్టీనే దాదాపు 60 కోట్ల రూపాయల భారం పడేటువంటి ప్రమాదం ఉన్నదని గ్రహించిన తరువాత శ్రీవాణి ట్రస్ట్ గురించి ఒక్క మాట మాట్లాడడం కూడా మానేసినారు. ఆ తరువాత ఎలా తమ తప్పును కప్పిపుచ్చుకోవాలా అన్నటువంటి ఆలోచనతో నిన్న కొత్త ప్రచారానికి ముఖ్యమంత్రి గారు ఒక తెరదీసినారు. ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న విషయం, శ్రీవాణి ట్రస్ట్ యొక్క ప్రధానమైనటువంటి ఆశయమే దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో దేవాలయాల నిర్మాణమే. మా ప్రభుత్వ హయాంలో ఇప్పటికీ 3600 దేవాలయాలను శ్రీవాణి నిధుల నుంచే ఖర్చు పెట్టి నిర్మించి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు అప్పగించటం జరిగింది. మళ్ళా మీరు కొత్తగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పటంలో ఆంతర్యం ఏమిటి అని చంద్రబాబు గారిని అడుగుతున్నాం మేము. రైట్. తిరుమల వెళ్ళిన సందర్భంలో ఇప్పటికే తిరుమల లడ్డూ పైన అపచారానికి పాల్పడ్డారన్నటువంటి అభియోగం చంద్రబాబు గారి మీద, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి మీద, వీళ్ళందరి మీద ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళిన సందర్భంలో ప్రతిసారి అసందర్భంగా మాట్లాడుతున్నారంటూ, నీచ రాజకీయాలకు వాడుకుంటున్నారంటూ, దేవుళ్లను రాజకీయాలకు వాడుకునే నీచత్వంగా చంద్రబాబు పవన్ అంటూ మొన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పిన విషయాలు వింటే మరి వీటన్నిటికీ ఎన్ని అబద్ధాలు చెప్పారు, లేదా ఎంత అధ్వానంగా మాట్లాడారు, వాటికి సమాధానం కూడా వచ్చినట్టు కనపడలేదు. తర్వాత రోజు ఖండించాలి కదా, భూమన చెప్పినవన్నీ కరెక్ట్ కాదు, మేమే కరెక్ట్గా చెప్పామని. అట్లా కూడా ఏమి చేసినట్లు లేరు. ఇక తిరుమలలో 8,000కు పైగా విఐపి దర్శనాలు జరుగుతున్నాయంట. సామాన్య భక్తుల్ని పట్టించుకొని టీటీడీ ఉన్నతాధికారులు. చంద్రబాబు వ్యాఖ్యలపై భగ్గుమన్న కరుణాకర్ రెడ్డి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, గతంలో జగన్ గారు స్పూన్తో ప్రసాదం తిన్నారని నిందలేశారట. ఇవాళ చంద్రబాబు గారును వారి కుమారులు, వారి మనవలు ఇద్దరు స్పూన్తో తింటున్నారంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. అది కరెక్ట్ అయితే మరి అప్పుడు మాట్లాడిన తప్పే కదా. అలాగే ధర్మారెడ్డి గారి కుమారుడు చనిపోతే ఆ కర్మకాండలు అయిన తర్వాత ఆయన దేవాలయానికి వెళితే ఇంకేముంది అపచారం అని అన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సోదరుడు రామ్మూర్తి నాయుడు గారు ఇద్దరు ఒకే గోత్రికులు కదా, సొంత సోదరుడు కదా, ఆయన చనిపోతే ఎట్లా వచ్చారని నిన్న కరుణాకర్ రెడ్డి గారు కూడా ప్రశ్నిస్తున్నారు. రామకృష్ణ గారు, ఈ దేవాలయాల రాజకీయాలు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చేస్తున్న తీరు మీద మీరేమంటారు? సార్, ఇప్పుడు నడుస్తున్నది డబుల్ ఇంజన్ సర్కార్. డబుల్ ఇంజన్ సర్కార్ లో సనాతన ధర్మానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేకపోతే దాన్ని భుజాన మోస్తున్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కావచ్చు. ఇటువంటి తరుణంలో జిఎస్టీలు ఏదైనా అదనంగా పడేటట్టు, తిరుపతి దేవస్థానం మీద అదనంగా పన్నులు వేసేటట్టు ఉన్నప్పుడు అక్కడ ఒప్పించుకొని రావాలి కదా. నిజంగా గత ప్రభుత్వంలో మీకు అవకతవకలు జరిగినాయో, తప్పు జరిగినాయో ట్రస్టులో అన్నప్పుడు ఈ అవకతవకలు జరగడం వల్ల దీన్ని రద్దు చేసి మేము కొత్త ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నాం, దానిపైన జిఎస్టీ వేయొద్దండి,
అని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీని హైందవాన్ని ఈ 2014 తర్వాత ఈ రాష్ట్రాన్ని హైందవంలో, ఈ దేశాన్ని హైందవంలో కాపాడుతున్న నరేంద్ర మోడీని ఒప్పించుకొని ఇక్కడ వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం కదా. అదేది చేయకుండా ఇవాళ ఉన్నదాన్నే మేము కంటిన్యూ చేస్తూ మళ్ళీ సేమ్ లాంగ్వేజే కదా. గతంలో ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన డబ్బుల్ని మేము పురాతన ఆలయాలకి లేకపోతే జీర్ణోద్ధరణ చేయాల్సిన ఆలయాలకి ఫండ్స్ వాడాము, దాన్ని జీర్ణోద్ధరణ తీసుకొచ్చి ఆయా దేవాలయాన్ని అప్పచెప్పామన్నప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తోంది కూడా అదే కదా. మేము దీన్ని నూతనంగా నిర్మించిన ఆలయాలకో లేకపోతే పాత దేవాలయాల పునరుద్ధరణకో మేము వాడతామనే పదం ఆయన కూడా ఇవాళ అదే పదం వాడుతున్న తరుణంలో గతంలో మీరు చేసిన ప్రచారం మొత్తం కూడా కేవలం మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం దేవుణ్ణి వాడుకున్నారు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది. అది ఇవాళ కొత్త ఏం కాదు. కొమ్మినేని గారు, రాజశేఖర రెడ్డి గారు తిరుమల యొక్క పరిధిని 2 కొండలుగా ఉన్న పరిధిని 7 కొండలుగా రాజశేఖర రెడ్డి గారు పెంచితే రాజశేఖర రెడ్డి గారు పరిధిని కుదించారు అని ఆయన పైన అనవసరమైన ప్రచారాన్ని, అసత్య ప్రచారాన్ని చేసి ఆయన పైన లేనిపోని నిందలేసింది మనం స్పష్టంగా చూడటం జరిగింది. సో ఇవాళ ప్రజల యొక్క సెంటిమెంట్స్ ని రెచ్చగొట్టుకుంటా ప్రజలు ఈ మాటలు చెప్తే ఎక్కువగా భావోక్తానికి లోనయ్యి మన మాట నమ్ముతారు అనే దాంట్లో ప్రజలకి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని వారు రాజకీయంగా గెలుపొందేదానికి, వారు రాజకీయంగా అభివృద్ధి చెందడానికి చేస్తున్న కుట్ర స్పష్టంగా ఇక్కడ అర్థమవుతా ఉంది. అయితే కొమ్మినేని గారు ఈ రోజుకైనా కూడా రిక్వెస్ట్ చేస్తా ఉంది ఏమంటే, శ్రీవాణి ట్రస్ట్ కి ఏదైతే డొనేషన్ వస్తా ఉందో 10,000 రూపాయలకి రసీదు ఇవ్వడం లేదు, ఎందుకంటే జిఎస్టీ పడుతుంది అనే దాంట్లో రసీదు ఇవ్వడం లేదు. గతంలో అది ఎక్స్ప్లెయిన్ చేయడంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొంత ఫెయిల్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే మీరు 500 రూపాయల రసీదులు చెక్ చేసుకోండి, అవి చెక్ చేసుకుంటే మీకు 10,000 అమౌంట్ మేము తేల్చి చెప్తా ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మనకి జిఎస్టీ వేస్తోంది, జిఎస్టీ వేయటం వలన మనం ఇది 10,000 రూపాయలకి రసీదు ఇవ్వలేకపోతున్నాం అనేది స్పష్టంగా చెప్పలేకపోయారు. ఇప్పటికైనా కోరుతా ఉంది ఏంటంటే, ఎంత అమౌంట్ డొనేట్ చేస్తున్నారో అంతకీ రసీదు తెచ్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వం దానికి జిఎస్టీ వేయకుండా, హైందవ దేవాలయం కదా, వీరికి ప్రేమ అభిమానాలు ఎక్కువ కదా, కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ దీనికి మినహాయింపు ఇచ్చేటట్టుగా ఇవాళ ఈ సనాతని ఉప ముఖ్యమంత్రి గారు, అదే విధంగా కేంద్రంలో అత్యంత పలుకుబడి కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కృషి చేసి చేయాలనేది కోరుతా ఉన్నాము. కొమ్మినేని గారు, రైట్. గోపి గారు మీరేమంటారు? ఈ రాజకీయ ఈ తిరుమలను అడ్డం పెట్టుకుని, దైవాలను అడ్డం పెట్టుకుని, దేవుళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయాలు మానరా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు? రాజకీయానికి కాదేది అనర్హం అని ఇప్పుడు దేవస్థానాలు, దేవుళ్ళు కూడా రాజకీయాలకు వచ్చేసారు. ఇప్పుడు జగన్ గారి పాలనలో ఉన్నప్పుడు రథాలు తగలబెట్టడం, దేవుళ్ళ తలలు పగలగొట్టడం, ఇట్లాంటివన్నీ చేశారు. అవన్నీ ఎవరు చేశారో అప్పట్లో నిరూపణ జరిగింది, అప్పట్లో ప్రజలకు తెలిసింది. సో ఇప్పుడు వచ్చిన తర్వాత కొత్తగా వీళ్ళు తిరుపతి లడ్డు మీద చాలా ఆరోపణలు చేశారు. అవన్నీ కూడా అవాస్తవాలు. సిబిఐ రంగంలోకి దిగి కూడా 3 నెలలు 4 నెలలు అవుతోంది, అయినా ఏం జరగలేదు, ఏం తేలలేదు. ఎందుకు అంటే కల్తీ నెయ్యిని వెనక పంపించేశారు, కల్తీ నెయ్యిని వాడలేదు, ఇది వాస్తవం. అయినప్పటికీ కూడా కల్తీ నెయ్యిని వాడనప్పటికి కూడా లడ్డు అపచారం జరిగింది అంటే ఎట్లా సాధ్యం? భక్తులు ఎట్లా నమ్ముతారు? ప్రజలు నమ్మలేదు. సో ఇట్లాంటి అయినా కానీ ఈ రాజకీయాలు మానడం ఇది కరెక్ట్ కాదు. సో రాధాకృష్ణ గారు చెప్పినట్టు జిఎస్టీని తీసేసే పని రాజకీయంగా టీడీపీ కానీ మరి జనసేన కానీ చేయాలి. జనసేన సనాతన ధర్మం భుజాన్ని వేసుకుంది. బీజేపీ కంటే చాలా ఎక్కువగా జనసేన సనాతన ధర్మాన్ని మోస్తోంది కాబట్టి జనసేన పార్టీ అధ్యక్షుడే కాషాయ బట్టలు లేకపోతే ఇంకో బట్టలు వేసుకొని పూర్తిగా తిరుగుతున్నాడు కాబట్టి ఆయనే తిరుపతి మీద జిఎస్టీ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది అట్లాంటి రాజకీయాలు చేయాలి. ఆ రాజకీయ నిర్ణయం అది. జిఎస్టీ తీసేయడం అనేది రాజకీయ నిర్ణయం కాబట్టి అట్లాంటి రాజకీయాలు చేయాలి. కానీ ప్రతిపక్షం మీద నెట్టేయడానికో లేకపోతే పాలకపక్షం లబ్ధి పొందడానికో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉండే మూతబడిన ఆలయాలను తెరిపించడం, లేకపోతే దెబ్బతిండే ఆలయాలు, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆలయాలని పునరుద్ధరించడం, ఇట్లాంటి పనులు చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. రైట్, ఆల్రెడీ అవే చేస్తున్నారు. వెంకట్రావు గారు గుంటూరు నుంచి. వెంకట్రావు గారు నమస్కారం, మాట్లాడండి. హలో, అంబర్ రామకృష్ణ గారితో మాట్లాడాలండి. మాట్లాడండి. దేని గురించి? వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి స్టేడియం పేరు పెట్టింది ఎప్పుడు టైంలో పెట్టారండి?
అది కాంగ్రెస్ టైంలోనే పెట్టారు పేరు. అవును. ఆ రోజు ధర్నా చేస్తుంటే ఈ అంబటి రాంబాబు గారు కానీ కాంగ్రెస్ వారు కానీ మహా నేతలు ఉన్నారు కదండి, మహారాజశేఖర రెడ్డి ఆ పేరు పెట్టుకుని తిరుగుతారు కదా, ఒక్కరోజు కూడా మాట్లాడలేదు ఎందుకనండి ఆ రోజు? వాళ్ళు మాట్లాడారో లేదో మీకు తెలుసో లేదో, మీకు తెలుసా దానికి వాళ్ళు మాట్లాడారో లేదో. ఇప్పుడు ఆయనకు ఏడుకొండల గురించి రాజశేఖర రెడ్డి గారి గురించి గొప్పగా చెప్పాడు కదా. సో ఆయనేమి తీసేయమని చెప్పలేదు కదా, తీసేయడానికి చెప్పలేదు కదా. చిన్న ఎక్స్ప్లెనేషన్ చెప్పండి, సంక్షిప్తంగా చెప్పండి. మళ్ళీ వేరే ఇమీడియట్ గా ఖండిస్తూ గవర్నమెంట్ ఈ రకమైన చర్యలు చేపట్టడం చాలా తప్పు అని ప్రెస్ రిలీజ్ ఇవ్వడం జరిగింది. అలాగే మా సోషల్ మీడియాలో కూడా ప్రచురించడం జరిగింది. కొంచెం అది ఫాలో అయితే మనకి అర్థం అవుతుంది తప్ప రాజశేఖర రెడ్డి గారి పేరులో రాజశేఖర రెడ్డి గారిని అవమానిస్తామంటే ఏ కాంగ్రెస్ కార్యకర్త కూడా చూస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. నేను కదా రైట్. నాగేశ్వరరావు కొవ్వూరు నుంచి. నాగేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. తిరుపతి లడ్డూని అది కల్తీ జరిగింది అన్నారు. అవును. సుప్రీంకోర్టుకు వెళ్ళింది, సుప్రీంకోర్టు కమిటీ సిబిఐ దర్యాప్తుకు పెట్టింది. ఇది కల్తీ జరిగిందా లేదా అని తేల్చడానికి ఇంత టైం కావాలా సార్? ఇది సుప్రీంకోర్టు జ్యుడిషియరీ మీద, ఈ వ్యవస్థల మీద ప్రజలకు అనుమానం వచ్చే విధంగా ప్రవర్తించడం లేదా? ఈవెన్ జ్యుడిషియరీ కూడా ఎన్నాళ్ళు పడుతుంది సార్ ఇది? అవును. ఏం చేద్దాం ఇప్పుడు వాళ్ళ సమస్య వాళ్ళు తేల్చుకోవాలి. అప్పుడు నోట్ల కట్టలు ఎట్లా వచ్చినాయి, ఏంటి, అవి ఎట్లా తగలబడి అని వాళ్ళు తేల్చుకునే పనిలో న్యాయ వ్యవస్థ ఉంది. ఇదంతా మీరు చెప్పిన వాదనతో ఏకీభించక చేసేది ఏం లేదు. కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు హెడ్లైన్ చూసిన తర్వాత చర్చలోకి వెళ్దాం. అకాల వర్షం అపార నష్టం, తీవ్రంగా నష్టపోయిన అరటి రైతులు. వైఎస్ఆర్ అనంతపురం జిల్లాల్లో సుమారు 4,000 ఎకరాల్లో కూలిన తోటలు. తాడేపల్లిలో మహిళపై అత్యాచారం, హత్య. డీజీపీ కార్యాలయానికి కోతవేడు దూరంలో ఘటన. గతంలో తాడేపల్లిలో ఏం జరిగినా కూడా అదంతా జగన్ గారి ఇంటి పక్కనే జరిగిందిగా అనేవాళ్ళు. ఇప్పుడు ఇట్లాంటి ఎన్ని జరుగుతున్నా ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. చంద్రబాబు గారి ఇంటికి దగ్గరే, డీజీపీ ఆఫీస్ దగ్గరే మరి జరుగుతున్నాయి కదా. మరి ఇప్పుడు వాళ్ళు బాధ్యత వహిస్తారో లేదో చూడాలి. ఇక బిల్డప్ బాబాయ్ మొత్తం రోడ్లన్నీ అయిపోయినాయి అంటే బ్రహ్మాండంగా ఉన్నాయి, దేశం అంతా సుభిక్షంగా ఉందని ఈనాడు వారు ప్రచారం చేస్తున్నారు. పౌల్ట్రీ పరేషాన్, దెబ్బతీసిన బర్డ్ ఫ్లూ, వేసవితో మరింత నష్టం. సీఎం ఆదేశాలతో కదిలిన పశుసంవర్ధక శాఖని చంద్రబాబు ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసుకున్నారు. నదులు విలవెల, వ్యర్థాలు, మురుగునీటితో జలాలు కలుషితం. సిక్కోల్ నుంచి అనంత వరకు ఇదే దుస్థితి. రైట్. ఇక శేఖర్ గారు చెప్పండి, తల ఒకటి దాని మీద మాట్లాడండి. బెట్టింగ్ యాప్స్లోకి రచ్చలోకి అగర్నట్లు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్రు వీళ్ళ మీద కేసులు పెట్టే ధైర్యం చేస్తుందా తెలంగాణ ప్రభుత్వం కానీ ఏపీ ప్రభుత్వం కానీ? సార్ కేసులు పెట్టే తర్వాత విషయం కానీ నేను కొన్ని మీడియా ఛానల్స్ నేను అడుగుతున్నాను సార్ మీ ద్వారా. నేను యాక్చువల్లీ మీడియాని ప్రశ్నించేవాడిని కాదు. కాకపోతే ఏంటంటే సార్, ఏదైతే 30 సెకండ్ల వీడియో తెలియకుండా జరిగినందుకు శ్యామల గారు కోట్లు సంపాదించినట్టుగా, దేశద్రోహం చేసినట్టుగా కథనాలు నడిపించారు సార్, నీచంగా చిత్రీకరించారు. మరి ఆయన షోలో నేరుగా ఆయన ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్నట్టుగా ఆయన షో నడుస్తా ఉంటే మరి ఆయన మీద కేసులు కాదు కదా, వీళ్ళు కనీసం పత్రికల్లో రాస్తారా, చర్చా కార్యక్రమాలు పెడుతున్నారా, ప్రత్యేక కథనాలు విడుస్తా ఉన్నారా? ఏం విడవరు సార్. ఏదైనా ఛానల్ ని దాని మీద రాయమని చెప్పండి, నెక్స్ట్ మినిట్ ఛానల్ కు ఫోన్ వెళ్తుంది, తోలు చేస్తా ఉంది పోతారు సార్. రెడ్ బుక్ అంటారా? రెడ్ బుక్ అంటారా? ఇంకో విషయం నేను ఇంకో విషయం మాట్లాడాలి. సిండికేట్ లూటీ అనే దాని మీద మాట్లాడాలనుకున్నాను సార్. అమరావతిలో పనుల గురించి సార్. మొత్తం కాదు. సో దానికి ముందుగా బాలకృష్ణ గారి మీద కానీ ప్రభాస్ గారి మీద కానీ తెలంగాణ ప్రభుత్వం ధైర్యంగా కేసు నమోదు చేసి ఇప్పుడు మిగతా వాళ్ళ మీద, ప్రకాష్ రాజు గారి మీద, వాళ్ళందరి మీద చేసేసారు కదా. అట్లా ఆ ధైర్యంగా వెళ్ళగలుగుతుందా రేవంత్ ప్రభుత్వం? ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు సార్. జరగదా? ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు సార్. అంటే అసలు నిజంగా బాలకృష్ణ గారు చేశారు ఆ పని? అది ఆయన ప్రోగ్రామ్ లో జరిగిందా? ఆయనకి బాధ్యత ఉందా? అన్యాయంగా ఫిర్యాదా? సార్ 50 లక్షల రూపాయలు నేను కోల్పోయాను ఆ బెట్టింగ్ యాప్ చూసి అని చెప్పి ఒక బాధితుడు కంప్లైంట్ ఇచ్చాడు సార్. ఓకే. దాని మీద తెలంగాణ ప్రభుత్వం ఏ మేరకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ మేరకు కేసులు నమోదులు చేస్తాయో చూడాలి సార్. ఇంకోటి సిండికేట్ లూటీ అనే దాని మీద ఒకటి చూసాం సార్. ఏంటంటే మొత్తంగా 17,000 ఎకరాల్లో రైతులకు సంబంధించి 17,000 ఎకరాల్లో వాళ్ళకి ఫ్లాట్స్ డెవలప్ చేసి ఇవ్వాలి సార్. అది ఏదైతే ల్యాండ్ పూలింగ్ లో అగ్రిమెంట్ సార్, దానికి సంబంధించి సార్ వీళ్ళు నిన్న వర్క్లు ఇచ్చారు సార్. బిఎస్ఆర్ వాళ్ళకి, ఆర్వీఆర్ వాళ్ళకి, వీళ్ళకి వర్క్లు ఇచ్చారు సార్. ఆ వర్కుల్లో ఎకరాకి ₹1 కోటి డెవలప్మెంట్ కింద ఇచ్చారు సార్. 17,000 కోట్ల రూపాయలు సార్. నేను రియల్ ఎస్టేట్ చేస్తా ఉన్నాను సార్, మేము కూడా డెవలప్మెంట్ చేస్తాం సార్. 50 లక్షల రూపాయలతో సార్ చుట్టూ ప్రహరీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ కేబుల్ అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, అలాగే బ్యూటిఫికేషన్ సార్, బ్యూటిఫికేషన్ అండ్ పెద్ద ఆర్చ్, ఏదైతే లేఅవుట్ లైక్ ఆర్చ్
కలిపినా సరే ఎకరాకి 50 లక్షలు అవుతుంది సార్. మరి ఏది బెంగళూరు లాంటి నగరాలు, మరి అక్కడ ఇసుక ఫ్రీ అంటున్నారుగా, ఇసుక ఫ్రీగానే దొరుకుతుంది కదా సార్. మేము చెప్పేది కాంక్రీట్ రోడ్లు వేస్తే సార్, కాంక్రీట్ రోడ్లు వేస్తే మేము చెప్పేది. సో ఇసుక ఫ్రీగానే దొరుకుతుంది కదా, మరి ల్యాండ్ ఫ్రీగానే దొరుకుతుంది కదా. 50 లక్షల రూపాయలతో అయిపోయేదాన్ని 1 కోటి రూపాయల లెక్కన ఇచ్చారు అంటే 17,000 కోట్ల రూపాయల్లో సగానికి సగం దోపిడీ, సగానికి సగం దోపిడీ సార్. 17,000 కోట్ల రూపాయల్లో సగం అంటే దాదాపుగా ఎంత సార్? ఓకే, ఎంత? 8,500 కోట్ల రూపాయలు, 8,500 కోట్ల రూపాయలు దోపిడీ. ఆ దోపిడీ ద్వారా అధిక ధరలకు ఎందుకు ఇచ్చారంటే సార్, వీళ్ళకి మళ్ళీ మొబిలైజేషన్ అడ్వాన్స్ అంట సార్. గవర్నమెంట్ మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి అధిక ధరలకు కోట్ చేసి, సో వాటి నుంచి కమిషన్ల రూపంలో దండుకోవడం కోసం ఈ ప్రభుత్వం పథకం రచించింది. అమరావతి పేరుతో, అమరావతి పేరిట వీళ్ళు చేసే విచ్చలవిడి దోపిడీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళు చేసే విచ్చలవిడి దోపిడీని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ దోపిడీ మీద విచారణ ఖచ్చితంగా సాగుతుంది సార్. రైట్, నిజంగానే మీరు చెప్పిన దాని ప్రకారం మీరు రియల్ ఎస్టేట్లో అనుభవం కూడా ఉందంటున్నారు. అంత డబల్ ఖర్చులు పెట్టి అన్ని చేయటం అయితే దారుణం. గోపి గారు సంక్షిప్తంగా మీరు కూడా నేను లాస్ట్ ఒక మాట చెప్తాను సార్. ఏదైతే మొన్న ఒక డిస్కషన్ వచ్చింది సార్, ఒక పెద్ద కాంట్రాక్టర్ సార్, కేఎంసీ, మీకు ఐడియా ఉంటుంది సార్, మేకపాటి వాళ్ళకి సంబంధించి రాజమోహన్ రెడ్డి గారు తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు చాలా పెద్ద కాంట్రాక్టర్, చాలా పాత కాంట్రాక్టర్ సార్. ఆయనతో నేను మొన్న మాట్లాడాను సార్. సార్ ఏంటి సార్ ఇది 52 కోట్లకి 53 కోట్లకి 1 కిలోమీటర్ రోడ్డు ఇస్తున్నారు కదా అని అడిగితే, దానికి ఖర్చు అయ్యేది 25 నుంచి 30 కోట్ల రూపాయల లోపలే అంట సార్. అది అత్యాధునికంగా ఖర్చు చేస్తారు. ఆయన రోడ్డు కాంట్రాక్టర్ సార్. ఓకే, అంటే దాదాపుగా ఒక కిలోమీటర్ కి 20 కోట్ల రూపాయలు అదనంగా కోట్ చేస్తున్నారంటే వీళ్ళు అమరావతి పేరిట విచ్చలవిడిగా తీసుకొస్తున్నటువంటి అప్పుని అమరావతి అభివృద్ధి కోసం ఎంత వాడుతున్నారో దాంట్లో సగం వీళ్ళ అభివృద్ధి కోసం వాడుకుంటున్నారు సార్. రైట్, గోపి గారు సంక్షిప్తంగా దీని మీద చెప్పండి, డీలిమిటేషన్ మీదకి మళ్ళీ వెళదాం సార్. అమరావతి అంటే అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ అని చెప్పి చంద్రబాబు అనేక సార్లు చెప్పాడు. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ నిర్మించడానికి హడ్కోలేను ఎందుకు, HDFC ఏదో బ్యాంకు లోను ఎందుకు ఇంత తీసుకుంటున్నారు అనేది అర్థం కాదు. ఇక ఖర్చులు పోతాయండి, అది పల్ల ప్రాంతం. చిన్నపాటి వర్షం పడినా కూడా అమరావతి మొత్తం కూడా నీళ్లలోనే ఉంటుంది. అంటే దాన్ని కనీసంగా తక్కువలో తక్కువ 5 అడుగులు పైకి లేపాల్సి ఉంటుంది. కింద 10 అడుగులు రోడ్డు వేయాలంటే 10 అడుగులు కిందకి తవ్వుకొని అక్కడ నుంచి ఒక 5 అడుగులు పైకి పెట్టుకోవాలి. సో ఇంత ఖర్చు పడుతుంది కాబట్టి ఆ ఖర్చు అంతా కలుపుకొని వాళ్ళ కమిషన్లు కూడా కలుపుకొని టెండర్లు వస్తున్నాయి. అందులో అయితే అనుమానం లేదు. ఖచ్చితంగా అంత పెద్ద నగరం నిర్మిస్తున్నాము అని చెప్తున్నప్పుడు అందులో ఖచ్చితంగా అవినీతి ఉంటుంది. అసలు అవినీతి ఇప్పుడు అక్కడ భూములు ఉన్న వాళ్ళందరూ కూడా అమరావతి రైతులు కాదండి, బయట నుంచి వచ్చి కొనుగోలు చేసిన వాళ్ళే, బయట నుంచి వచ్చి కొన్న వాళ్ళదే ఉన్నాయి భూములు. రైట్, ఇక డీలిమిటేషన్ మీదకి వెళ్దాం. రామకృష్ణ గారు చెప్పండి, డీలిమిటేషన్ వ్యవహారంలో పునర్విభజన చేయటం వాయిదా వేయటం కరెక్టా, లేదా దామాషా పద్ధతిలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో దామాషా అక్కడ ఉత్తరాదిలో ఏ శాతంలో పెరుగుతాయో ఇక్కడ కూడా దక్షిణాదిలో కూడా ఆ శాతం మేరకు పెరగాలన్న జగన్ గారి సూచన కరెక్టా? మీరేమంటారు? ఈ ఓవరాల్గా ఈ పరిణామం మీద మీ స్పందన ఏమిటి? అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏమో అసలు నష్టం జరగదని చెప్తున్నారు సార్. నిన్న 22వ తారీఖున దీని మీద దాదాపు దక్షిణ భారతదేశానికి సంబంధించిన ముఖ్యమంత్రులు మొత్తం ఒక ఎన్డీఏ చంద్రబాబు నాయుడు గారు తప్ప మిగిలిన ముఖ్యమంత్రులందరూ సమావేశం జరగడం జరిగింది. అందరూ కూడా దక్షిణాదికి డీలిమిటేషన్ అనేది ఇప్పుడున్న జనాభా ప్రాతిపదికన కనుక పాపులేషన్ సెన్సస్ చేసి తీస్తే దక్షిణాదికి తీవ్రమైన నష్టం జరగబోతా ఉంది. ఇప్పుడు మనం 24% మనకి ప్రాతినిధ్యం ఉంటే అది 19% కి తగ్గే ప్రమాదం ఉంది. 24% ఉంటేనే మనం పట్టించుకునే పరిస్థితి లేదు. మనకు రావాల్సిన నిధులేవి మనకు రావట్లేదు. మోర్ ఓవర్ మనం ఇక్కడి నుంచి చాలా అదనంగా నిధులు ఉత్తర భారతదేశానికి భారతదేశ ఖజానాకి ఇస్తే ఖర్చు ఉత్తర భారతదేశంలో ఎక్కువ జరుగుతా ఉంది. రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, మనం ఇక్కడ నుంచి 36% నిధుల్ని భారతదేశ ఖజానాకి పంపిస్తే మనకు వస్తున్నది కేవలం చాలా పరిమిత సంఖ్యలో మనకి నిధులు వస్తా ఉన్నాయి. కాబట్టి అంటే మనకి ఉన్న రిప్రజెంటేషన్ 24% ఉంది, నిధులేమో మనం 36% పంపిస్తున్నాము. కాబట్టి మనం అంత అదనంగా నిధులు రిప్రజెంటేషన్ కన్నా నిధులు ఎక్కువ పంపిస్తున్నాం కాబట్టి మన రిప్రజెంటేషన్ ని కనీసం 33% పెంచాలి. అంటే డెవలప్మెంట్ మోడ్ లో ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం ఏ
చట్టం తీసుకొస్తే ఆ చట్టాన్ని అద్భుతంగా దక్షిణ భారతదేశంలో అమలు చేశారు. సో తద్వారా ఆదాయాన్ని పెంచుకొని దేశానికి మనం జీడిపిలో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది దక్షిణ భారతదేశం. కాబట్టి మన ప్రాతినిధ్యాన్ని ఆ క్రైటీరియాలో పెంచండి అని చాలా స్పష్టంగా అక్కడ అందరూ కూర్చున్న ముఖ్యమంత్రులు మొత్తం తీర్మానం చేయడం జరిగింది. ఇవాళ పవన్ అయితే కళ్యాణ్ కిషన్ రెడ్డి గారు ఈ కుటుంబ పార్టీలు అది ఇదని అంటున్నాడు ఆయన. సార్ సమాధానం రాజకీయంగా కుటుంబ పార్టీ మాట్లాడిందా లేకపోతే ముఠాలుగా ఏర్పడ్డాయి, డీలిమిటేషన్ పై కుట్రపూరిత రాజకీయాలు జరుగుతున్నాయి, దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదని ఎత్తుగళ్ళని ఆయన అంటే, పవన్ కళ్యాణ్ గారు అసలు దీనివల్ల నష్టం జరగదు అనుకుంటున్నాను అంటాడు ఆయన. కాదు సార్, దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదని ఈ కుట్ర జరుగుతా ఉంది కాబట్టి దక్షిణాదిలో బీజేపీ ఖచ్చితంగా బలపడే ఉద్దేశం వారికి ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు కోరినట్టుగా 33% రిప్రజెంటేషన్ వచ్చినట్టుగా చెయ్యండి. మీరు ప్రజలకు వివరించి చెప్పండి, మీ రిప్రజెంటేషన్ ఇదివరకు 24% ఉందయ్యా, మేము దాన్ని 33% చేసింది భారతీయ జనతా పార్టీ. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీరుగా సొంతంగా ఎదగడానికి మాకు రావాల్సిన ప్రత్యేక హోదా, మాకు రావాల్సిన చట్టంలోని హామీలన్నీ అమలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సోమవీర్ రాజు గారినో ఇంకొకరినో ముఖ్యమంత్రిని చేసుకోండి, మాకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి దానికి ఎవరు కాదంటారు కదా. ఉత్తి మాటలు కట్టిపెట్టి నిజంగా వాస్తవంగా మీ డీలిమిటేషన్ ప్రక్రియను ఏ రకంగా చేపట్టబోతా ఉన్నారు, దక్షిణాదికి తద్వారా నష్టం జరుగుతా ఉందా జరగట్లేదా? సరే, పవన్ కళ్యాణ్ గారు నేను ఏది జరగదు అని అనుకుంటున్నాను, ఊహించుకుంటున్నాను అన్నప్పుడు ప్రభుత్వంలో అతను భాగస్వామిగా ఉన్నప్పుడు లేదు, నేను ప్రధానమంత్రి గారు రోజు నేను చెవులో ఏది చెప్తే అది వింటారన్నారు కదా. ప్రధానమంత్రి గారి దగ్గర కనుక్కొని రండి, ప్రధానమంత్రి గారు నాకు ఈ హామీ ఇచ్చారు, మన పర్సంటేజ్ ఆఫ్ రిప్రజెంటేషన్ పెరగబోతా ఉంది తప్ప తగ్గే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు వచ్చి హామీ ఇచ్చి కన్విన్స్ చేసి చెప్పొచ్చు కదా. అట్లా కాకుండా భారతీయ జనతా పార్టీ ఏది చెప్తే, భారతీయ జనతా పార్టీ ఏది ప్రచారం చేయమంటే దాన్ని మాట్లాడి దక్షిణ భారతదేశానికి అన్యాయం చేసే ఉద్దేశం ఉంటే మాత్రం దక్షిణ భారతదేశ ప్రజలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ప్రతిఘటిస్తారు, దీన్ని నిరోధిస్తారు. ఇంకొక విషయం సార్, నిన్న ఈ విషయమై యోగేందర్ యాదవ్ గారు కరణ్ తాపర్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. డీటెయిల్డ్ అనాలిసిస్ మాట్లాడుతూ ఇస్తే అసలు ఇంకా డీలిమిటేషన్ అనే ప్రక్రియనే పూర్తిగా ఆపేసి వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా అంటే ఫ్రీజ్ చేసేసేయండి, దీన్ని ఫ్రీజ్ చేసేసి వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా ఆలోచించండి తప్ప దీన్ని తీసుకుంటే మాత్రం ఉత్తరం దక్షిణం అనే డివిజన్ వచ్చే ప్రమాదం ఉంది అని ఒక సూచన కూడా చేయడం జరిగింది. సో ఫార్ములా వర్కౌట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి కాంట్రిబ్యూషన్, ఇక్కడ ప్రజలు మీరు చెప్పిన మాట విన్నందుకు వీరికి ఒక నజరానా కూడా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కుమ్మేన్ గారు, రైట్. శేఖర్ గారు చెప్పండి, జగన్ గారు లేఖ సారాంశం ఏంటి? వాళ్ళు కావాలని వాళ్ళు బిల్డప్ బాబాయ్లు ఈయన ఏదో ఒక గ్రూప్లో చేరిపోవాలన్నట్టుగా రాయటం ఇవన్నీ చూసాం కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రయోజనాలే తప్పితే స్వప్రయోజనాలు లేవు అనేది చరిత్ర తేటతెల్లం చేస్తాం సార్. ఆయన పార్టీ పెట్టిన నాటి నుంచి మొన్న ఎన్నికల్లో ఓడిపోయినా సరే ఆయనకి రాష్ట్ర ప్రయోజనాలే తప్పితే స్వప్రయోజనాలు లేవు అని చెప్పేసి చరిత్రలో ఎక్కడ చూసినా అర్థమవుతా ఉంది. వీళ్ళు రోజుకొక మాట, పూటకో జెండా, పూటకో ఎజెండా మాట్లాడే వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తే ఎలా సార్? జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి స్పష్టంగా లేఖలో తెలియజేయడం జరిగింది. మీ డీలిమిటేషన్ పద్ధతి జనాభా ప్రకారంగా మీరు జనాభా లెక్కలు తీసి దాని ప్రకారంగా చేస్తే ఆంధ్ర రాష్ట్రమే కాకుండా దక్షిణాది రాష్ట్రాలు మొత్తం కూడా పూర్తిగా నష్టపోతాయి, మా యొక్క రిప్రజెంటేషన్ తగ్గిపోతుంది. ఇప్పటికే మేము అధిక సంఖ్యలో ఇక్కడి నుంచి జిఎస్టీ రూపంలో నిధులు ఇస్తా ఉంటే మాకు వచ్చేది తగ్గిపోయింది. ఇదే కాకుండా మాకు పార్లమెంట్ లో మా రిప్రజెంటేషన్ కూడా తగ్గితే దక్షిణాది రాష్ట్రాలు ఇబ్బందులకు గురవుతాయి, దీనికి ఒకసారి ఆలోచన చేయండి, దీనికి ఈ విధంగా చూడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాస్తే దానికి కూడా వీళ్ళు రాస్తారు సార్. నరేంద్ర మోడీ గారికి లెటర్ ఎందుకు రాశారు అని ఒక రకం రాస్తారు సార్. ఇంకోటి నిన్న చెన్నైకి ఎందుకు వెళ్ళలేదు అని ఇంకో లెటర్ రాస్తారు సార్. వాళ్ళు మాత్రం దేని మీద స్టాండ్ ఉండదు సార్. ఇంకోటి సార్, మీరు అడిగారు సార్ పవన్ గారు, సార్ శక్తి చుక్క పవన్ కళ్యాణ్ గారు, సార్ మన శక్తి చుక్క పవన్ కళ్యాణ్ గారు ఏదైతే బీజేపీ భారతీయ జనతా పార్టీకి ఏదైతే దక్షిణాది రాష్ట్రాల్లో ఒక అధికార ప్రతినిధిగా మారారు సార్. రైట్. బీజేపీ పార్టీకి శక్తి చుక్క పవన్ కళ్యాణ్ గారు దక్షిణాది రాష్ట్రాల్లో ఒక అధికార ప్రతినిధి కాదు. నేను ఎక్కడ సోషల్ మీడియాలో ఎక్కడ చూశాను, ఎవరో వ్యాఖ్యానించారు, చంద్రబాబు గారితో 14 ఏళ్ళు 15 ఏళ్ళు కలిసి ఉండాలి, అదే ఆయన గొప్ప అనుభవం, అది ఇదని చెబుతున్నారు కదా, ఇంకెందుకు ఆయనతో కలిసి ఉండేదానికి ఇంక వేరే పార్టీ ఎందుకు కదా, దాంట్లో విలీనం చేయొచ్చు కదా అని ఎవరో ఒక ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అట్లా చేస్తారు, ఆయన బీజేపీలో కలవనన్నాడు కానీ మరి ఇప్పుడు తెలుగుదేశాన్ని బుధాన్ని వేసుకుని మోస్తున్నారు కాబట్టి ఏం చేస్తాడు? గోపి గారు సంక్షిప్తంగా చెప్పండి, ఈ జగన్ గారి లేఖ కరెక్ట్ గానే ఉందా లేదా? సార్, జగన్ గారి లేఖ కరెక్ట్ గానే ఉంది.
ఇప్పుడు కుటుంబ నియంత్రణ అమలు చేయడంలో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి. 1960-70 దశకాల్లో ప్రారంభించిన ఈ కుటుంబ నియంత్రణ దక్షిణాది రాష్ట్రాలు చాలా ఉత్సాహంగా చాలా అవార్డులు కూడా తీసుకున్నాయి. ఆ సందర్భాలు చూసాము. సో ఆ నిర్ణయం వల్ల, అలాంటి చర్యల వల్ల జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గిపోయింది. ఇప్పుడు జనాభా ప్రాతిపదిక తీసుకొని లోక్సభ స్థానాలు నిర్ణయించాల్సి వస్తే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడున్న సంఖ్య తగ్గిపోతుంది, ఉత్తరాది రాష్ట్రాల్లో పెరుగుతుంది, పార్లమెంట్ లో ఉత్తరాది ప్రాతినిధ్యం పెరుగుతుంది. సో ఇప్పటికే పనులన్నీ కూడా ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువ చేసుకుంటున్నారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఎలా ఉంటుందంటే ఒక ట్రైన్ వెళ్తుంది అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రతి ప్రయాణికుడు టికెట్ కొనుక్కొని ఎక్కుతాడు, కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో టికెట్ కొనేవాడే ఉండడు. రైల్వేలకు వచ్చే ఆదాయం అంతా కూడా దక్షిణాది నుంచే వస్తుంది. అలాగే దేశంలో వచ్చే ఆదాయం చాలా వరకు దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తుంది. అయితే చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడలేదు? నేను అసలు రాష్ట్రానికి గురించి నాకు ఏ కూటమిలో ఉన్నా నేను రాష్ట్రాన్ని ప్రయోజనాన్ని వదిలిపెట్టను అంటారు కదా, కనీసం ఆయన స్పందించట్లేదు, తర్వాత చూద్దాం అంటున్నాడు. కానీ అంటే 95 ఆ ప్రాంతంలో జనాభా కుటుంబ నియంత్రణ గురించి ఎక్కువగా మాట్లాడిన ఆయన కుటుంబ నియంత్రణ పాటించి ఒక్కడే కొడుకుని అన్నాడు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన ముగ్గురిని కానండి, నలుగురిని కానండి అని ఆ ప్రజలకు చెప్తూ ఉన్నాడు. అలా చెప్తూ ఉన్న మనిషి ఎందుకు ఆ మాట చెప్పాల్సి వస్తుంది, డీలిమిటేషన్ మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అనేది ఆయనే సమాధానం చెప్పాలి. పైగా మిత్రపక్షం కూటమి, ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది, ఎన్డీఏ కూటమి ఢిల్లీలో పరిపాలనలో ఉంది. కాబట్టి వాళ్ళు ఆ చొరవ తీసుకోవాలి, ముందు క్లారిటీ ఇవ్వాలి. స్టాలిన్ అడిగే కంటే కూడా స్టాలిన్ ప్రశ్నించే కంటే జరిగితే డీలిమిటేషన్ వల్ల నష్టం జరుగుతుందండి. పిల్లలు కానండి 25 ఏళ్ల తర్వాత చూద్దాం, 20 ఏళ్ల తర్వాత అప్పుడు పోతే ఎట్లాగా? ఇప్పుడు జరిగే నష్టాన్ని నివారించకుండా, ఇప్పుడు జరిగే నష్టం గురించి మాట్లాడకుండా ఓ 25 ఏళ్ల తర్వాత జరిగే కార్యక్రమం గురించి మాట్లాడడం అనేది అన్యాయం. పవన్ కళ్యాణ్ గారు అవగాహనతో మాట్లాడుతున్నారంటారా? నష్టం జరగదని లేదు. పవన్ కళ్యాణ్ కి డీలిమిటేషన్ పట్ల అవగాహన ఉన్నట్టుగా నాకు కనిపించలేదు. నష్టం జరగదు అని మాట్లాడితే అది కుదరదండి. ఖచ్చితంగా జనాభా ప్రాతిపదిక తీసుకున్నప్పుడు ఖచ్చితంగా నష్టం జరుగుద్ది. 2009లో శాసనసభ నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగినప్పుడు కృష్ణా జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలు ఉండేవి. కానీ డీలిమిటేషన్ వల్ల 16కు వచ్చింది. కృష్ణా జిల్లా కోల్పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 187 ఉండేవి, అవి 175కి పడిపోయినాయి. అప్పుడు అట్లా పోతూ ఉంటుందండి. అట్లా పోతుంది కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన అవసరం. రామకృష్ణ గారు ఫైనల్ గా అంటే వీళ్ళు నెంబర్ చూపించి రాష్ట్రంలో 4-5 అంటే ఓవరాల్ సీట్లు పెంచి రాష్ట్రానికి 4-5 దక్షిణాది పెరిగినట్టు చూపించే ఒక ఆలోచన కూడా చర్చ జరుగుతా ఉంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే మన యొక్క పర్సెంటేజ్ పడిపోయే పరిస్థితి ఉంది. మనం ఆలోచించాల్సి కరెక్ట్. ఉత్తరప్రదేశ్ లో ఏ శాతంలో అయితే పెరుగుతాయో దక్షిణాదిలో కూడా అదే రకంగా ఇవ్వాలన్నది, అదే శాతంలో పెరగాలి. పాయింట్ నెంబర్ ఇంకో చిన్న ఇది సార్, ఇందా కాంట్రాక్ట్ మీద నేను మాట్లాడడానికి నాకు అవకాశం దొరకలేదు. ఫైనల్ ఒకే ఒక పాయింట్, గత ప్రభుత్వం ప్రతి కాంట్రాక్ట్ లో ఎస్సీ ఎస్టీ బీసీలకి 50% రిజర్వేషన్ చేసి కాంట్రాక్ట్లు ఇవ్వాలి అని ఒక తీర్మానం చేయడం జరిగింది. ఇవాళ అమరావతికి ఇస్తున్న కాంట్రాక్టుల్లో మీరు ఏ కులం వారికి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, ఎంత అమౌంట్ కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ బీసీల సంఖ్య అంతలో ఎంత ఉంది అనేది స్పష్టంగా తెలియజేయాలని నేను డిమాండ్ చేస్తాను. తెలియజేస్తారు. ఇప్పుడు అన్ని మీరే చెప్తున్నారు కదా, అక్కడ ఏం జరుగుతుందని. రైట్. దారా గోపి గారు, శేఖర్ రెడ్డి గారు, అంబటి రామకృష్ణ యాదవ్ గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.